హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్వల్ బాయాను. ఇప్పుడైతే చిన్న పడించుకున్న పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. 4.5 రండి వేలు అయితే పెన్నా నది మీద ఉన్నాము. ఈ పెన్నా నది దాటి అయితే అవతల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే వాటర్ అయితే ఏం లేవు. పెన్నా నది కూడా ఎండిపోయింది కదా. ఇప్పుడే పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బైపాస్ వచ్చి తిరిగి పక్కకి చూస్తున్నాం కదా. ఇక్కడ వచ్చేసి ఒక రోటరీ పడితే చేస్తున్నారు. తీస్తే రోటరీ అంటే నీళ్ళ పెట్టి అయితే బోర్ అయితే వేస్తారు. ఎయిర్ ప్రెజర్ అయితే ఉండదు. అన్ని వాటర్ తోటి వేస్తారు. ట్యాంకర్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, వచ్చేసి రోటరీ. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మినీ బైపాస్. ఇక్కడ నుంచి అయితే మనం అయితే రైట్కి అయితే వెళ్ళాలి. ఆయన దగ్గర అయితే వచ్చేసాము. చూస్తున్నాం కదా, సామాన్లు సెట్ చేస్తున్నారు. స్టాండ్ అయితే తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడైతే మాస్టర్ అయితే తీసుకుని వచ్చారు. ఇప్పుడైతే మాస్టర్ అయితే నిలబెట్టి ఇంకా స్టార్ట్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా, సామాన్ సెట్ చేయడం కంప్లీట్ అయితే అయిపోయింది. కస్టమర్ కూడా పూజ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా బండి స్టార్ట్ చేయగల. ఇప్పుడే బండి స్టార్ట్ అయితే చూస్తున్నారు కదా, డ్రిల్లింగ్ అయితే అవుతుంది. సున్నా కెమెరా వచ్చేసి కొండపైన ఉన్న పాయింట్. అందుకని అయితే ఇంకా జడ్జి పెట్టి అయితే వేయలేదు. డైరెక్ట్ 6.5 అయితే వేసాము. 6.5 వేసి ఇంకా పట్టడమే. పైన వచ్చేసి ఒక ముక్క పెడతాయి. ఒక అడుగు 8 ఇంచ్ కానీ 9 ఇంచ్. చూస్తున్నాం కదా, దుమ్ము అయితే ఎలా వస్తుందో. చూస్తున్నాం కదా, కొండ పలుకురాయి. చూస్తున్నాం కదా, ఇప్పుడైతే ఒక 50 అడుగులు అయితే అయ్యింది. 50 అడుగుల తర్వాత వచ్చేసి మట్టి అయితే వచ్చింది. ఈ కొండ వచ్చేసి 50 అడుగులు ఉంది. కింద నుంచి మళ్ళీ మట్టి వచ్చింది. కస్టమర్ రాగానే చెప్పారు, మాకైతే ఇక్కడ ఒక 50 అడుగులు అయితే రాయిస్తున్నారు. మళ్ళీ దాని కింద నుంచి అయితే మట్టి వస్తుంది. ఇంకా మట్టి ఒక 30 అడుగులు 40 అడుగులు వస్తే ఆ మట్టి కింద అయితే వాటర్ ఓకే అని చెప్పారు. ఒక 80-90 అడుగులు చూడాలా. చూస్తున్నారు కదా, ఇప్పటికైతే 100 అడుగులు అయితే అయ్యింది. అడుగుల తర్వాత అయితే నల్లగా అంటే రాయి కాదు, అది ఒక రకమైంది చెప్తుంటారు. బండి అయితే ఇక్కడ రొట్టె మీద పెట్టాము.
ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. వీడియో కన్నా లైక్ చేయండి. వాటర్ అయితే రాలేదు కానీ ఓన్లీ లైట్గా తడిలాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఒక 170 అడుగులు కంప్లీట్ అయితే అయిపోయింది కదా. వాటర్ అయితే ఇంకా ఏ రాలేదు, అన్ని మట్టే వస్తుంది. వాళ్ళు పక్కన వేసిన చోట అయితే 150 అడుగులే బోరు, ఎక్కువ అయితే ఏమీ లేదు. వాటర్ అయితే ఫుల్ కాబట్టి ఇక్కడే వాటర్ అయితే ఇంకా ఏం రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 200 అడుగులు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. వాటర్ అయితే ఇప్పుడు కొంచెం అయితే స్టార్ట్ అయినాయి, చూస్తున్నారు కదా. వాటర్ అయితే వస్తున్నాయి, ఇప్పుడైతే వాటర్ అయితే స్టార్ట్ అయినాయి. ఇదే వాటర్ కంటిన్యూ అయితే పర్లేదు, అంత ఫుల్గా ఏం లేదు, కొంచెం తక్కువ పడ్డాయి వాటర్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కానీ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి 250 అడుగులు అయితే అయ్యింది. డ్రిల్లింగ్ చేసి ఒక బండి అయితే ఒక ½ అవర్ అయితే ఆపేసాము. కొంచెం బోర్లోకి వాటర్ అయితే ఊరుతాయని ఆపేసి ఇప్పుడైతే ప్లేసింగ్ చేస్తున్నాం, చూస్తున్నారు కదా. दो राड ले जा हां अच्छा राड दो राड ले चलिए
ఫ్రెండ్స్ రాడ్లు తీసేసి కేసింగ్ దింపడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పైప్ పెట్టి అయితే ప్రెస్సింగ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా వాటర్ అయితే ఏ విధంగా వస్తున్నాయో. సరిపోతుంది, ఇంటికైతే పర్లేదు, సరిపోద్ది. बोरा गंदा मत कर रहे मास्टर పోనే కనగే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎంతటితో కంప్లీట్ చేస్తున్నాం. వీడియో కన్నా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.